ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అందరం కలిసి ఇంకొకసారి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము ఇదిగో క్రొత్తవాయను. క్రొత్తవి నాకు ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్తవంటే నాకు చెడ్డ చిరాకండి బాబు, పాతవే ఇష్టం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ తరం వాళ్ళు అసలు వినరు. పాతకాలపు వాళ్ళైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత సామాన్లన్నింటినీ, పాత వాటన్నింటినీ బాగా అటాచ్ చేసుకొని ఉంటారు పెద్ద వయసు వాళ్ళు, చూడండి. కానీ ఈ తరం వారికి ప్రాముఖ్యంగా కొత్తదనం అంటే మనకు చాలా ఇష్టం. పుట్టినరోజు కొత్త బట్టలు మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక కొత్త బట్టలు, ఒక కొత్త ప్రాంతాన్ని చూడడానికి వెళ్తున్నప్పుడు, ఎవరైనా మనకి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది క్రొత్తది కాబట్టి, అది నూతనమైన వస్తువు కాబట్టి అది మనకు ఒక ఆనందాన్ని తీసుకొస్తుంది. కొత్త ఇల్లు కట్టుకోగానే కూడా చాలా ఆనందపడిపోతాం. కొత్త ఇంట్లోకి వెళ్ళాలి. చాలామంది చూడండి, ఇల్లు కట్టుకోవాలని ఆశపడిన వారు దే వెయిట్ ఫర్ అ డ్రీమ్ హౌస్. కొత్త ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళాలా, మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, కొత్తగా అన్నీ ఉంటే ఎంత బాగుండని చాలాసార్లు కొత్తదనాన్ని మనం అన్ని విషయాల్లో కోరుకుంటూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎవరైనా క్రీస్తు నందుంటే వారిని దేవుడు నూతన సృష్టిగా చేశాడంట. హల్లెలూయా. నూతన సృష్టి అంటే ప్రతి దినము మన జీవితంలో దేవుడు క్రొత్తదనాన్ని ఇస్తాడనమాట. హల్లెలూయా. షాప్కి వెళ్ళి కొత్త వస్తువు కొనుక్కొని వస్తే వచ్చే క్రొత్తదనం లాంటిది కాదు. చూడండి, ఏదైనా కొత్త ఫోన్ కొనుక్కోగానే ఎన్ని రోజులు ఉంటుంది ఆ సంబరం? మహా అయితే అందరికీ చూపించుకునేదాకా, అంతే కదండి. అందరికీ చూపించుకుంటాం, ఫోటో తీసి స్టేటస్ పెడతాం, గిఫ్టెడ్ విత్ న్యూ ఫోన్ అని అదని ఇదని ఏదేదో పెడుతుంటాం. ఆ తర్వాత వారం రోజులు అయ్యాక ఇంకా ఆనందం పోద్ది. కొత్త బట్టల ఆనందం ఎంతసేపు ఉంటుంది? వేసుకున్నంతసేపు. 2-3 సార్లు వేసుకున్న తర్వాత ఇంకా అది కూడా పోద్ది, ఆ మోజు కూడా పోద్ది. కొత్త ఇంటి ఆనందం ఎంతకాలం ఉంటుంది? ఇంటికి వెళ్ళి ఒక కొన్ని రోజులు, ఇంకా తర్వాత మళ్ళీ అది కూడా బోర్ కొట్టేస్తుంది కదండి. కొంతమంది కొత్త స్నేహితులు అంటే ఎంత ఇష్టమో, కొత్త అలవాట్లన్నీ తగిలించుకుంటారు, అనవసరంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, క్రీస్తులో ఉన్న మనము నూతన సృష్టి. నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో కొన్ని నీ గత జీవితానికి సంబంధించినవి, నీ పాత జీవితానికి సంబంధించినవి, వాటిని దేవుడు తొలగించి నిన్ను నూతన పరచాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, కంప్యూటర్స్లో ఏదైనా సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు వర్షన్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఒక ఫోన్ మనం తీసుకున్నా కూడా, ఇప్పుడు iPhone 10 అయిన తర్వాత iPhone 11, iPhone 5 తర్వాత 6 తర్వాత 7, అలా ఆ వర్షన్స్ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. ఫ్యాషన్స్ కూడా అంతే కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటాయి. దేవుడు మనం కూడా ప్రతి దినము నూతన వ్యక్తిగా మార్చబడాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని గ్రంథంలో నూతనత్వాన్ని గూర్చి అనేకమైన ప్రస్తావనలు మనం చూస్తూ ఉంటాం. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు నూతన హృదయముని ఇస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈ నూతన హృదయం పొందుకోవాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరగనవసరంలా, మోకరించి దానికి కుట్లు పడిన అవసరం లేదు, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అవసరం లేదు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అవసరం లేదు, లైఫ్ రిస్క్ కొరకు ఏమీ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న స్థలంలోనే, ఉన్న ప్రాంతంలోనే, అయ్యా నాకు నూతన హృదయం ఇవ్వు, ఐ నో మై హార్ట్ ఇస్ స్పాయిల్డ్. నేను కూడా 14 సంవత్సరాల వయసులో ఒక యూత్ క్యాంప్కు నేను వెళ్ళినప్పుడు, మరి దేవుని వాక్యము అందించబడుతున్నప్పుడు దేవుడు చాలా సూటిగా నాతో మాట్లాడాడు. నువ్వు బయటకి చాలా బాగున్నావు, కానీ నీ హృదయము పాడైపోయింది, నువ్వు ఉన్న స్థితిలో ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్తామని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కరుస్తూ అడిగాను, ప్రభా నాకు నూతన హృదయము ఇవ్వు. ఆన్ ది అవుట్ సైడ్ ఐఎమ్ రియలీ గుడ్, బయటకి చూడడానికి చాలా చక్కగా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను, లేకపోతే చాలా అందరినీ మెప్పించేటట్టున్నాను, చదువుల్లో ఫస్ట్ వస్తున్నాను, అందరికీ నేనంటే ఇష్టం, కానీ నా లోపల అంతరంగం, నా లోపల స్వభావం మాత్రం బాలేదయ్యా. రహస్య జీవితం, నీకు ఇష్టం లేని పాపం నాలో ఉంది, ఈ హృదయాన్ని తీసేసి నూతన హృదయం నాకు ఇవ్వని 14 సంవత్సరాల వయసులో యేసయ్యకి నా హృదయాన్ని ఇస్తే, యేసయ్య నాకు ఒక న్యూ హార్ట్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ముందు ఉన్న వ్యక్తికి, ఆ తర్వాత ఉన్న వ్యక్తికి, పాత హృదయం ఉన్న వ్యక్తికి కొత్త హృదయం వచ్చాక నా వ్యక్తిత్వానికి చాలా గొప్ప మార్పు,
చాలా పెను మార్పులు నా జీవితంలో నేను చూడగలిగాను. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నూతన హృదయాన్ని ఇస్తానని. ఇంకొక దగ్గర ఉంటుంది, నూతన స్వభావమును ఇస్తాను. ప్రతి దినము ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టుచున్నది. ఆయన కృప నూతనంగా పుట్టేది, ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టేది. దేవుడు అన్నిటినీ నూతనంగా మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే, వీ లైక్ టు డ్వెల్ ఇన్ ద పాస్ట్. ప్రతిరోజు క్యాలెండర్ తిరిగిపోతూనే ఉంటుంది కదండి. మనం గతం గురించి ఆలోచించుకుంటున్నంత మాత్రాన మనం గతంలోకి వెళ్ళిపోతామా? డేట్ మారిపోద్దా? చూడండి, కొంతమంది 2016వ సంవత్సరంలో ఏదో ఒకటి జరుగుంటుంది, అది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే కానీ వాళ్ళకి టైం ముందుకు గడవదు. మనం 2017, 16 సంవత్సరం గురించో ఏదన్నా ఆలోచించినంత మాత్రాన మన క్యాలెండర్ వెనక్కి వెళ్తుందా? 2020 రోజులు పరిగెడతానే ఉన్నాయి, ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావడం లేదు. అప్పుడే మరి సంవత్సరం చివరికి వచ్చేస్తూ ఉన్నాం. రోజులు, కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. కానీ చాలాసార్లు మనం గత జీవితంలోనే స్టక్ అయిపోయి ఉంటాం. గత పాపమే, గత స్నేహాలే, గత జీవితంలో ఉన్న అలవాట్లే, అదే మనస్సు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఒక నూతనమైన సృష్టిగా నిన్ను నన్ను మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజమైన నూతనత్వం అనేది బట్టల ద్వారా వచ్చేది కాదు. నిజమైన నూతనత్వం ఒక కొత్త ఇంట్లోకి వెళ్తే వచ్చేది కాదు. అవన్నీ తాత్కాలికమైనవే. అవన్నీ కూడా ఏదో అప్పటికి కొంత ఆనందాన్ని, కొంత సంతోషాన్ని, కొంత ఎక్సైట్మెంట్ని మనకిస్తాయేమో, కానీ ఆ ఎక్సైట్మెంట్ అంతా పోయేదే, గతించిపోయేదే, క్షణికాలం లేకపోతే కొంతకాలం ఉండేదే. కానీ దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చినప్పుడు ప్రతి దినము నువ్వు నూతనమైన విధానాల్లో దేవుని తెలుసుకుంటూ ఉంటావు, నూతనంగా ఆయనని ఎరుగుతూ ఉంటావు, నూతనమైన విధానంలో మార్చబడుతూ ఉంటాము. చాలాసార్లు దేవుడు మనలో నూతన క్రియలు చేయడము ప్రారంభిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు నేను క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి. ఒకవేళ గతంలో జరిగిన ఏదైనా సంఘటనలో నీవు స్టక్ అయి ఉన్నావా? అక్కడే ఆగిపోయావా? ప్లీజ్ మూవ్ ఆన్. జీవితంలో ముందుకు వెళ్ళు. నీ జీవితము గతానికి సంబంధించినది కాదు. ఆర్ గాడ్ is not a God of past, but he is a God of present and he is a God of future. మన దేవుడు గతానికి చెందినవాడు కాదు, కానీ వర్తమానము, భవిష్యత్తును చూస్తున్న దేవుడు. గతంలో మనందరం పొరపాట్లు చేసాం, గతంలో మనందరము తప్పిపోయాం, గతంలో మనందరము దేవునికి ఆయాసాన్ని కలుగ చేసాం, గతంలో మనందరం కూడా ఒక చిన్న కుమారుని వలె పరలోకపు తండ్రిని విడిచిపెట్టి తిరిగిన వారమే. కానీ గతం గురించి ఇంకెంతకాలం ఆలోచిస్తూ ఉంటావు? ఇంకెంతకాలం గతంలో ఉండాలని కోరుకుంటావు? ఇంకెంతకాలం గతం గురించి రిగ్రెట్ అవుతూ ఉంటాం? గతం గురించి మర్చిపో, విడిచిపెట్టు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ అ న్యూ నేచర్. ఒక నూతన స్వభావముతో, ఒక నూతనమైన మనస్సుతో. ప్రాముఖ్యంగా జాన్ వెస్లీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇంత వాక్యం విన్న తర్వాత మీలో ఒక్కరైనా ఒక్క తీర్మానమైనా తీసుకుంటే మాకు చాలని. ఇంగ్లీష్ వర్షిప్ చాలా కాలం నుంచి, ఆల్మోస్ట్ ఈ లాక్డౌన్, ఇప్పుడు ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ముందు వరకు నేను ఇంగ్లీష్ వర్షిప్లో వాక్యం చెప్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి మరి పిల్లలతో ఆదివారం చాలా అలసిపోయి ఇంగ్లీష్ వర్షిప్కి ఒక్కొక్కసారి నాకు ఎనర్జీ కూడా ఉండేది కాదు వచ్చి వాక్యం చెప్పడానికి. కానీ ఒకరోజు మరి ఇందాక ఒక చెల్లెమ్మ సాక్ష్యం చెప్పింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు పాప పశ్చాత్తాపం గురించి ఈరోజు వాక్యం చెప్పాలి, చిన్న కుమారుని గురించి వాక్యం చెప్పాలన్నారు నాతో పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు నేను పరిశుద్ధాత్మ దేవునితో చెప్తున్నాను, దేవా, చిన్న కుమారుని గురించిన కథ మా పిల్లలకు కూడా తెలుసు. ఆ ప్రసంగం చెప్తే మోస్ట్లీ ఇంగ్లీష్ వర్షిప్ యవనస్తులు చూస్తూ ఉంటారు, ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు కదా, ఇవన్నీ మేము ఎప్పుడో చిన్నప్పుడు వినేసామని. బహుశా వారెవరూ సరిగ్గా ఆ మాటలు లెక్క చేయరేమో ప్రభా అంటే, దేవుడు అన్నాడు, నేనేం చెప్పానో నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు అంతే అని. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నన్ను చాలా చాలా బలంగా ప్రేరేపిస్తే ఆ మాటలే చెప్పాను. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు ఆ చెల్లెమ్మ ఆ రోజు ఇంగ్లీష్ వర్షిప్లో అక్క చెప్తున్న వాక్యం ద్వారా నేను నా హృదయాన్ని ఏసేకిచ్చాను, నా జీవితం మారిందని చెప్పినప్పుడు నేను ప్రభువుని ఎంతో స్తుతించాను. కారణం ఏంటంటే, దేవుడు ఏం చెప్తే అది మనం చేస్తే చాలంతే మన జీవితంలో సఫలత. ఆ రోజు ఎన్ని వేల మంది చూశారో ప్రాముఖ్యం కాదు, కానీ ఒక్క చెల్లెమ్మ దీవించబడింది, ఒక్క ఆత్మ పరలోక రాజ్యంలో చేర్చబడింది. అదే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకే మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడు మనకు చాలా చిన్న చిన్న విషయాలు చెప్తూ ఉంటాడు. ఏదో ఎక్స్ట్రాడినరీగా ఏం చెప్పడు, చిన్న విషయాల్లోనే. ఈ చిన్న పనిలో నమ్మకంగా ఉండు, ఈ చిన్న పని చేయి, ఈ చిన్న సహాయం చేయి, ఈ చిన్న ఫోన్ కాల్ చేసి పలానా వారిని ప్రోత్సాహపరచు, ఈ చిన్న
పని నువ్వు దేవుని కార్యం కొరకు చెయ్యి. దేవుడు చెప్పేది ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుడు చెప్పాడు కాబట్టి నీవు చేస్తే దానిలో గొప్ప ఫలము, గొప్ప ఆశీర్వాదము ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు అపవాది నిన్ను నీ గతము గురించి జ్ఞాపకం చేసి నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా లాగుతూ ఉంటాడు. ఎంత బలంగా లాగుతాడో మీకే తెలియదు. అర్థమవుతుందండి? విశ్వాసి పందెపు రంగంలో దేవుని కొరకు పరిగెత్తాలని మందిరానికి రాగానే మరి దైవజనులు వాక్యం చెప్పగానే ఫుల్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. మనం అనుకుంటాం ఈ మందిరం గేట్ దాటగానే దేవుని కోసం ఎలా పరిగెడదామో అనుకుంటాం. కానీ గేట్ దాటగానే ఆ అపవాది వెనక్కి లాగుతూ ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ అయింది ఎప్పుడైనా? నువ్వేంటనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద విశ్వాస వీరుడు అనుకుంటున్నావా, వీరురాలు అనుకుంటున్నావు? నువ్వేంటో నాకు తెలీదా? నువ్వు అప్పుడు ఏం చేసావు నాకు తెలీదా? అప్పుడు వారితో ఏం చేసావు? నువ్వు అప్పుడు ఎలాంటి పనులు చేసావు? అప్పుడు ఎలాంటి ఆలోచనలు ఆలోచించావని అపవాది మన గతాన్ని జ్ఞాపకం చేసి మనల్ని చాలాసార్లు వెనకకి లాగాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నేను చేయాల్సింది ఏంటంటే, నా యేసుక్రీస్తు ప్రభువులో నా పాత గతము సమాధి అయిపోయిందని చెప్పాలి. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి నీటిలో ముంచబడినప్పుడు, నీటిలో ముంచడం అనేది దేనికి సాదృశ్యం అంటే, మన పాత జీవితం క్రీస్తుతో పాటు సమాధి చేయబడింది. ఆ తర్వాత పైకి లేపినప్పుడు ఒక నూతన వ్యక్తిగా క్రీస్తు ప్రభులో మనము బ్రతుకుతున్నామని దానికి సాదృశ్యంగా ఉంది బాప్తిసం. కనుక వీ హ్యావ్ టు కీప్ షేకింగ్ ఆఫ్ ద పాస్ట్. గతాన్ని ఏం చేయాలంటే విదిలించుకోవాలి. గత స్మృతులు, కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, అక్క గతం నుండి బయటపడ్డాను, పలానా సంఘటన నా జీవితంలో భయంకరమైన సంఘటన జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది, నా మైండ్లోంచి మాత్రం పోవట్లేదు, అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ ఇట్ అని చెప్తూ ఉన్నప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, నీ మైండ్ని దేవుడు మరి ఎరేస్ చేయమని, నీ మైండ్లో ఉన్న ఆ మెమరీస్ని ఎరేస్ చేయమని ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నీకు సహాయము చేస్తాడు. కంప్యూటర్లో చూడండి, మనకి అన్నెసెసరీ ఫైల్స్ ఏమైనా ఉంటే రైట్ క్లిక్ కొట్టి మనం డిలీట్ అని బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతాయి. ఆ తర్వాత రీసైకిల్ బిన్ అని ఒక దగ్గరికి వెళ్తాయి అన్నమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఆ వాక్యం విన్న తర్వాత సినిమా పాటలు, సినిమాలు ఏమన్నా కంప్యూటర్లో ఉంటే పిచ్చి పిచ్చి దృశ్యాలు అన్నీ రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి అవి రీసైకిల్ బిన్లో పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా చూడాలనిపిస్తే రీసైకిల్ బిన్కి వెళ్ళాక రెస్టోర్ అని ఒక బటన్ ఉంటుంది అనమాట, అది కొడితే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని పాప సంబంధమైన విషయాలకు, పాత విషయాలకు కొంతమంది బ్యాకప్ పెట్టుకుంటూ ఉంటారు. బ్యాకప్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. నీ పాత జీవితాన్ని, నీ పాత రోత జీవితాన్ని, పాత జీవితం యొక్క స్మృతులన్నిటినీ దేవునిలో సమాధి చేసినప్పుడే ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన సృష్టిగా దేవునిలో ముందుకు వెళ్ళడానికి ఆయన నీకు సహాయము చేస్తాడు. దేవునిలో నూతనమైన జీవితాన్ని ప్రారంభించడానికి నీవు సిద్ధమైతే నీ పాత జీవితానికి సంబంధించిన వాటన్నిటిని నువ్వు డిలీట్ చేయాలి. ఒకవేళ కాగితాల రూపంలో ఉంటే వాటిని చింపి అవకాశం ఉంటే వాటికి మంట పెట్టి కాల్చిపడే. ఒకవేళ బట్టలైనా, ఒకవేళ వస్తువులైనా, ఒకవేళ ఉత్తరాలైనా, ఒకవేళ సెల్ ఫోన్లో ఉన్న మెసేజెస్ అయినా, ఒకవేళ నీ సెల్ ఫోన్లో నీ పర్సనల్ కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, ఏవైనా సరే, నీ ఈమెయిల్స్లో ఉన్నా సరే మొత్తం డిలీట్ చేసి పడాయి. డిలీట్ చేసి మోకాళ్ళేసి అడుగు ప్రభును, అయ్యా నీలో నేను ఉంటే నేను నూతన సృష్టినని నాకు వాగ్దానం చేశావు, నా పాత జీవితాన్ని నేను సమాధి చేసేసాను, ఇప్పటి నుంచి నన్ను ఒక నూతన సృష్టిగా మార్చు లార్డ్, ప్లీజ్ గివ్ మీ అ న్యూ బిగినింగ్. మన దేవుడు, ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయకాల సమయంలో సూర్యోదయం చూడగానే మనకు ఒక అనుభూతి రావాలి. అదేంటంటే, దేవుని కృపను నూతనంగా అనుభవించడానికి నాకు దేవుడు మరొక నూతన దినాన్ని ఇచ్చాడు. దేవుని మంచితనాన్ని రుచి చూడడానికి నాకు మరొక నూతన దినాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు బ్రతకడానికి నాకు మరొక నూతన అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీ డే యాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రతి దినాన్ని దేవుని నుంచి ఒక గిఫ్ట్ లాగా తీసుకొని ఈరోజు నీకోసం ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. ఆ మొహం పాత మొహమే, ఆ జుట్టు పాత జుట్టే, ఆ చేతులు కాళ్ళు అన్నీ పాతవే. ఏదో ఫేస్ లిఫ్ట్ అయిపోయి మనం ఏదో వయసులో యవనస్తుల్లా కనబడేది ఏముండదు. మన బాహ్య పురుషుడు క్షీణించుచున్నను, మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. నేను ఆ మాట చెప్పగలను. లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుండి దైవజనులు జాన్ వెస్లీ గారు కానీ, నేను కానీ సేవలో ఎలా నలుగుతున్నాం మాకు తెలుసది. చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అమ్మ మీరు జాన్ వెస్లీ గారు చాలా సన్నగా అయిపోతున్నారు, చాలా బలహీన పడిపోతున్నారు, చాలా నీరస పడిపోతున్నారు, కొంచెం సేవ తగ్గించుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి అని. సేవ తగ్గించుకోండి అంటే మాత్రం అది ఎప్పుడు మేము వినం. ఎందుకంటే బ్రతుకుతుంది
క్రీస్తు కోసమే, యేసే కోసమే బ్రతుకుతున్నాం కాబట్టి కొన్నిసార్లు బాహ్య పురుషుడు క్షీణించుచున్న అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, గతంలో స్టక్ అయిపోయి ప్లీజ్ డోంట్ స్టే ఇన్ ద పాస్ట్. ఇక్కడున్న యవన తమ్ముళ్ళు చెల్లెలందరినీ ప్రభు పేట బ్రతిమలాడుతున్నాను. దేవుడు మీ కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, గొప్పగా మిమ్మల్ని వాడుకుంటాడు. అనేక మందిని ప్రభు వద్దకు నడిపించడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. కానీ క్రీస్తు కొరకు నూతన సృష్టిగా మార్చబడడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అప్పుడు మాత్రమే నిన్ను దేవుడు వాడుకుంటాడు. కనుక ఈ దినం దేవుడు ఇస్తున్న వాగ్దానము, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుని చేతిలో నూతన సృష్టిగా అనుదినము నూతన పరచబడుతూ ఆయన కొరకు వాడబడ్డానికి దేవాతి దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించును గాక.